గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. నా ముఖంలో హ్యాపీనెస్ చూసారా ఎంత బాగున్నానో అసలు. నిన్న హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే చేయించుకున్నాను అనమాట. మళ్ళీ ఈ కొత్త లుక్ని అయితే మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే ఇంకా బ్యాగులు సర్దాలి. అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. ఈ సండే పెళ్ళి ఒకటి ఉందన్నమాట రిలేషన్ది. సో అక్కడికి వెళ్తాము, అటెండ్ అవుతాం కంపల్సరిగా. సో అందుకోసం బ్యాగ్స్ గట్టా సర్దాలి. ఫాస్ట్గా సర్దేస్తాను. ఈ బట్టలు అయితే మడత పెట్టాలి, అదంతా ఉంది. వంట చేయాలి. సో ఈ పనులన్నీ ఉన్నాయండి. ఫాస్ట్గా చేసేయడమే. బ్లాగ్ అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను ఈరోజు టిఫిన్స్ అయిపోయిన తర్వాత. ఈ విధంగా బ్యాగ్ అయితే సర్దిస్తున్నా. ఇదైతే అత్తమ్మ గారు తెమ్మన్నారు చీర. అత్తమ్మ గారి కోసం ఇది తీసుకెళ్తున్నా. ఇంకా నేనైతే 2 సారీస్ పెట్టుకున్నా. ఇది పట్టు సారీ, ఇది కాటన్ సారీ. ఇంక ఇది నైట్ వేరు. ఒక డ్రెస్ అయితే పెట్టాను అనమాట. ఇది కొంచెం బాగుంటుంది, కాటన్ డ్రెస్. 2 సారీసు, 2 డ్రెస్సెస్, ఒక నైట్ వేర్ అన్నట్టు. సో అవే తీసుకెళ్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ సండే నైట్కి ఇంటికి వచ్చేస్తాం మేము. ఈ 2 డేస్కి కరెక్ట్గా సరిపోయినట్టు తీసుకెళ్తున్నా. పాపకి మంచి డ్రెస్సులు అయితే 3 పట్టుకున్నా. నైట్ వేర్ అయితే ఒక 2 పట్టుకున్నా. లినిషాకి ఇది లంగా జాకెట్, అది ఒకటి పట్టుకున్నా. నెక్స్ట్ ఇవి ఒక 2 పట్టుకున్నా ఫ్రాక్స్. మిగతావి నైట్ వేర్ అనమాట. 3 పట్టుకున్నా. ఎందుకంటే ఇది చిన్నదే కదా, ఒక 2 డ్రెస్సులైనా ఎక్స్ట్రా పెడదామని దీనికి 2 ఎక్స్ట్రా పెట్టాను. ఇవి బ్యాగ్లో ఒకదానికి ఒక బ్యాగ్ పెట్టుకుంటాను. పిల్లలకి వేరేగా బ్యాగ్ పెడతాను. ఇంకా లెనిషమ్మ డైపర్లు కూడా తీసాను. అయితే ఈవినింగ్ 6 అయింది. అన్నీ సర్దేసరికి మా ఆయన వచ్చేసరికి టైం అయిందనమాట. ఇదిగోండి లగేజ్. 2 రోజులకైనా ఎంత లగేజ్. ఇదిన్నో గ్యాస్ బండ్ అయితే మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోతుంది. ఇది కార్ బెడ్ వేస్తాము. మా అత్తవారికి కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి కూడా పట్టుకెళ్ళిపోతున్నాము. అన్నీ పెట్టేస్తున్నాం ఎక్కడక్కడ. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం. మా ముగ్గురం వెనక్కి కూర్చున్నాం బెడ్ వేసుకొని. ఈరోజు ఫుల్ లగేజ్ ఉంది. అందువల్ల ఎప్పుడు ఈ లగేజ్ ఒకటండి మాకు ఉంటూనే ఉంటది. హాయ్ చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఊరు? సీతారాంపురం. తాత దగ్గరకా? నర్సీపట్నం కాదు, మా సీతారాంపురం వచ్చేసాము. అడ్వాన్స్ అండి. ఇంకా గంట ఉంది టైము. లైవ్ రేపే వెళ్తుంది. అందుకోసం అంటే రేపు మళ్ళీ మార్నింగ్ లెగిసి హ్యాపీ శ్రీరామనవమి అని చెప్తాం కదా రేపటి వ్లాగ్ లో. అందుకోసం అడ్వాన్స్ అని చెప్తాను. ఎల్లుండి పెడతాను, కానీ రేపు మనం చెప్తాం కదా. అవును, సూపర్. ఇంకా సీతారాంపురం దగ్గరికి అయితే వచ్చేసామండి. రేపు యాక్చువల్ గా మా ఊర్లో కూడా కళ్యాణం అయితే జరుగుతుందంట. నేను ఎప్పుడు లేను శ్రీరామనవమికి. ఫస్ట్ ఇయర్ అనమాట నా పెళ్ళైన తర్వాత. అది కూడా 8 years కి కదా నాని. నువ్వు ఉన్నావు కదా. 3 years నుంచే మేము ఊర్లో సెలబ్రేట్ చేస్తాం. అంతకు ముందు శ్రీరామనవమి జస్ట్ ఊరంతా అక్కడ చెట్టు ఉంటది కదా, చెట్టు ఊరేగించేస్తాం అంతేనా. ఇప్పుడు కళ్యాణాలు గట్రా జరిపిస్తున్నారు యాక్చువల్గా. ఇంకా మేమైతే దగ్గరికి వచ్చాం. మళ్ళీ ఇంటికి వెళ్ళాక తీస్తాను. బాయ్. ఇంకా మా రాంబజన్ దగ్గర లైటింగ్స్ అయితే పెట్టారు కొంచెం చిన్నగా. యాక్చువల్గా రేపు ఎక్కడే కళ్యాణం అంట, భోజనాలు అంట, అన్ని అంట ఊర్లోనే. హడావిడి మామూలుగా ఉండదు. రేపు బ్లాగ్ సూపర్గా ఉంటుంది, మీరైతే మిస్ కాకండి. టైం అయితే కరెక్ట్ గా 11 అవుతుంది. ఈ టైంకి వచ్చామా అనమాట. ఇంకా అమ్మ ఇంటికి వచ్చేసిన మా అమ్మమ్మ గారి దగ్గరికి. ఏంటి ఏంటది ఏంటుంది అక్కడ? తాతకడు తాతి. ఇంకా అత్తమ్మ గారు అయితే కుడుం పెట్టారు. ఇంకా బయట ఎక్కడ తినలేదు, ఇంటికే వచ్చేసాం అనమాట. ఇంకా తినేసి పడుకొని పోవడమే.